గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనమంతా కూడా ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమ కేంద్రాన్ని చూడడానికి వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి. ఇక్కడ ఏటికొప్పాక పరిశ్రమలో తయారవుతున్నటువంటి వివిధ రకాల బొమ్మలని ఏ విధంగా తయారు చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రతిదీ కూడా వివిధ భాగాలుగా వివిధ ఎక్స్పర్ట్లకి మనం ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇక్కడ దొరికేటటువంటి వుడ్ చాలా చాలా ముఖ్యమైనది. ఈ వుడ్ తోటే ఇక్కడ ఈ పరిశ్రమ అంతా కూడా ఇక్కడ నెలకొల్పబడి ఉంది. ముఖ్యంగా ఇక్కడ దొరికేటటువంటి ఈ వుడ్ వల్లే మనం ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. ఉదాహరణకి ఇక్కడ జరిగేటటువంటి భాగాల్లో వేరు పార్ట్స్, ముఖ్యంగా ఇందా చెప్పాను, ఒక బొమ్మ ఒక్క మనిషి దగ్గర తయారవ్వదు, వేరు వ్యక్తుల దగ్గర తయారవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పొట్ట భాగం ఈమె తయారు చేస్తాం, చూడండి ఎలా తయారు చేస్తుంది. ఇక్కడ నగిసి చూడండి ఎలాగా, అంటే దానికి పెయింట్ వేయడానికి వాడేటటువంటి పరికరం. దీన్ని ఏమంటారమ్మా? లక్క కానీ ఇంకోటి ఉంటుంది పేరు, ఇది లక్క. ఈ లక్కని దీని మీద ప్లే చేస్తా ఉన్నారనమాట. సో ఇక్కడ ఈ భాగం తయారవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, అంటే ఈ రెండు భాగాలు కలిస్తే ఈ విధంగా తయారవుతుంది అనమాట. అంటే ఈమె ఇక్కడ ఈ రెండు తయారు చేస్తుంది. సో ఈ పుట్టు మళ్ళీ వేరే చోట ఉంటుంది. మీకు ఇంకోటి చూపిస్తాను రండి, ఇలా రండి ఒకసారి ముందుకెళ్ళాడమ్మా. ఇక్కడ వీరు ఇది మాత్రమే తయారు చేస్తారు. ఇలా చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. ఈ భాగంలో వీళ్ళు తయారు చేసేది ఇది. ఈ అమ్మాయి ఇది ఎక్స్పర్ట్. సో మళ్ళీ దీనికి లక్క, ఒకసారి లక్క ఇవ్వండి అలాగా మేడం. ఈ కలర్ దీని మీద ఫినిషింగ్ వేస్తున్నారు, చూడండి ఎలా ఫినిషింగ్ వేస్తున్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అది దీని మీద ఈ కలర్ ఎలా వస్తుందో చూస్తున్నారా? చూడండి దాని ఫినిషింగ్ ఎలా చేస్తున్నారు. చాలా చిన్న ఐటమ్, మనకైతే ఇరిగిపోతా ఉంటది. ముఖ్యంగా అదే, అంటే ఒక బొమ్మలో ఉండే వేరు భాగాలు. ఇంకోటి చూపిస్తాను రండి. ముఖ్యంగా ఇక్కడ భాగంలో మీరు ఈ రెండు అటాచ్ చేస్తారమ్మా. మొత్తం అంతా ఇదంతా సింగిల్ పోర్షన్. సో ఈమె ఇక్కడ తయారు చేసిన సింగిల్ పోర్షన్. ఇక్కడ 3 లక్కలు వాడుతూ ఉన్నాం. 3 కదా, 4 కలర్స్. అవి 3 ఏమి ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఉన్నాయా? ఇది ఒక కలరు, ఇది ఒక కలర్, ఇక్కడ కలర్. అంటే 3 కలర్స్ లక్కలు దీంట్లో వాడి ఈ ఐటమ్ మనకు తయారవుతూ ఉంది. ఇదంతా సింగిల్ యూనిట్ కి అమ్మాయి తయారు చేస్తుంది. ఒక్కసారి మా కోసం ఒకటి తయారు చేస్తున్నామమ్మా. ఇక్కడ కూర్చో, అలా చూపిస్తాను. సో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింగిల్ యూనిట్ కి ఎలా తయారవుతుంది అంటే ఇది ఒక బొమ్మలో భాగం. చూడండి అమ్మకి లక్క ఎలా వేస్తుందండి. సో ఒక కలర్ కి లక్క వేశారు. ప్రేమ్ అక్కడ అబ్జర్వ్ చేసావా? రెండో కలర్. ఇప్పుడు ఏ ఆకండి ఇది? ఇది మౌలాకు. దేనికోసం ఉపయోగిస్తారు? ఇది మౌలాకు ఎందుకు ఉపయోగిస్తారంటే సాఫ్ట్నెస్ తీసుకురావడం కోసం, అంటే ఈ ఫినిషింగ్ రావడం కోసం మౌలాకు ఉపయోగిస్తారు అనమాట. స్మూత్నెస్ రావడం కోసం మౌలాకు ఉపయోగిస్తారు. సో అక్కడ ఈ కలర్ అయింది కదా. ఇప్పుడు ఈ లక్కతో ఈ రెండో కలర్స్ దీని మీద వాడతారు. చూడండి అమ్మ, మీరంతా ఇక్కడ సంబంధించిన వ్యక్తులేనా? ప్రతిరోజు 10 to 5 గంటల వరకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. 9 గంటల నుంచి 5. ఈ అందరి పిల్లలు కూడా కోనసీమ నుంచి చాలా దూరం నుంచి మీ పాఠశాలకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ వేసేది ఇది వేయండి. ఇగో ఓకే, వర్కర్స్ వెళ్ళిపోతున్నారు. మువ్వలాకుతో వర షైనింగ్ ఇస్తున్నారు. ఈ వుడ్ పేరేటమ్మా? ఇది అంకుడు కర్ర. ఇక్కడ మాత్రమే దొరుకుతుంది ఇది. చాలా సాఫ్ట్ గా ఉంటది. మనకి ఎలా కావాలంటే అలా మోల్డ్ అవుతుంటది అనమాట, ఇరిగిపోదు. మన దగ్గర ఈ మోల్డ్ ఇది దొరకదు. ఈ కర్ర ముఖ్యంగా ఏటికొప్పాకలో దొరికేటటువంటి ముఖ్యమైనటువంటి ఈ స్పెషల్ అనమాట అండి ఇది. థ్యాంక్ యూ అమ్మా.
దండి. ఇగో రండి, ఇక నెక్స్ట్ ఇంకో చోటకి వెళ్దాం సార్. ఒకసారి రవి ఇక్కడ వేరు వేరు ఇప్పుడు ఇవంతా కలెక్షన్ ఉంటాయన్నమాట. ఇది ఒక చోట ఇది తయారవుతుంది. ఇది అంతా అమ్మ సింగిల్ గా తయారైందేనా, వేరు వేరు భాగాలు కలిపారా? ఇది ఒక భాగం, ఇది ఒక చోట కదా. సో ఇది ఇద్దరు రెండు మిషనరీస్ లో ఉంటాయి. రెండు మిషనరీస్ లో రెండు వేరు వేరుగా చేస్తారు. ఇక్కడ ఈ భాగాన్నేమో ఒక చోట నుంచి తయారవుతుంది, ఇంకో భాగం నుంచి ఇది తయారు, ఈ రెండు అటాచ్ చేస్తారు అన్నమాట దీనికి. ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ ఇది ఒక చోట, అదే విధంగా ఈ పార్ట్ ఒక చోట తయారవుతూ ఉంటుంది, ఈ పార్ట్ ఒక చోట తయారవుతూ ఉంటుంది, ఈ పార్ట్ వేరే వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు, ఇది వేరే వాళ్ళు తయారు చేస్తారు. ఇవన్నీ కలిపి బొమ్మ తయారవుతుంది. సో అందరిని ఎలా రమ్మనండి, ఈ పార్ట్ చూపిద్దాం. ఓకే, తర్వాత ఒకసారి ఇలా రండి చూపిస్తాం. ఏటికొప్పాకలో ఉన్నాం మా బావ. మీరు 5 నిమిషాలు సైలెంట్ గా ఉంటుంటే నా గొంతు కూడా నొప్పిగా ఉంది. నేను మొత్తం కొన్ని చెప్పే అంశాలు ఇక్కడ వినండి. ముఖ్యంగా మనం ఏటికొప్పాక అనే గ్రామంలో ప్రైమరీ టూర్స్ సైన్స్ ఎక్స్పోజర్ టూర్ కి మనం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్కే సలీం బాషా గారు, మనకి గౌరవ ఎస్పీడి గారి సమగ్ర శిక్ష వారి ఆదేశానుసారం మనం చేసేటటువంటి వివిధ ప్రదేశాల్లో కొత్త కొత్త అంశాలు, మిగతా మనం వెళ్ళినప్పుడు చూడకూడని అంశాలు ఇక్కడ చూడాలనే ఉద్దేశం మీద అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రాంబాబు గారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అయినటువంటి నేను ఈ కార్యక్రమంలో మన భాగస్వాములు అయ్యాం. మనందరికి మంచి యూనిఫామ్ డిఓ గారు ఇచ్చారు, అవునా కదా? ఓకే, అందరూ కూడా థ్యాంక్ యూ డిఓ గారు అని చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ఏటికొప్పాక అనే గ్రామంలో ఉన్నాం. మనం ఇవాళ చాలా చాలా లక్, ఎందుకంటే 5 దాటితే డిస్ప్లే చూడాలి, 5 లోపు అయితే మిషనరీ చూడొచ్చు. మిషనరీ మీరు అందరూ చూసారు, అడాడాగా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపించేసాం. కానీ ఇప్పుడు దాన్ని అంతటినీ సింపుల్ గా చెప్తాను జాతకమైనట్టు. ఇది ఏటికొప్పాక గ్రామంలో అంగుడు కర్ర అనేటువంటి కర్ర ఇక్కడ మాత్రమే దొరికేటటువంటి కర్ర. ఆ కర్ర ఏదండి ఎక్కడ ఉంది? ఈ కర్ర యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎంత చిన్న కార్వింగ్ అయినా సరే ఎరిగిపోతుంది అనమాట. అంటే టెక్నిక్ అలా ఉంటుంది. తర్వాత ఎలాగైనా వంగుద్ది, చాలా మెత్తగా ఉంటది. ఇది చాలా మిషనరీ మీద ఎక్కండి అన్న, చాలా మెత్తగా ఉండే కర్ర. ఈ అంగుడి కర్రని ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అంగుడి కర్ర ఉపయోగించినప్పుడు ఈ బొమ్మల తయారీ విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి వర్కర్స్ ఉన్నారు. ఈ వర్కర్స్ అందరికీ కూడా ఒకే పని ఉండదు. వాళ్ళ లైఫ్ లాంగ్ అంతా కూడా ఒక బొమ్మలో ఉండేటటువంటి ఒక పార్ట్ని తయారు చేయడానికి మాత్రమే ఉంటారు. అంటే మనం బొమ్మను ఒక 5 రూపాయలకో 10 రూపాయలకో కొంటాం, కానీ ఆ బొమ్మని తయారు చేయడానికి వాళ్ళు ఒక 10 మంది దాని మీద ఉంటారు. ఎలా ఉంటారో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బొమ్మ తయారు చేసినప్పుడు ఈ భాగాన్ని అంతటినీ కూడా ఒకళ్ళే తయారు చేస్తారు. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బాగుందా? పట్టుకోండి. ఇది ఒక బొమ్మలో వాడేటువంటి ఒక పార్ట్. ఈ పార్ట్ కలర్ కూడా అబ్జర్వ్ చేయండి మీరు. వెరీ గుడ్, స్కిన్ కలర్. తర్వాత ఒక బొమ్మ మధ్యలో ఈ విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి తీసి మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా ఇదంతా ఒకరు తయారు చేస్తారు. తర్వాత అందులో డెకరేటివ్ గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇది ఒకరు తయారు చేస్తారు. వేరు వేరు చిన్న చిన్న కార్వింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇదంతా ఒకరు తయారు చేస్తారు. ఇది అయిన తర్వాత ఒక ఐటమ్ తయారవుతుంటది. ఇది ఒకరు తయారు చేస్తారు, ఇది ఒకరు తయారు చేస్తారు. ఇది తయారైన తర్వాత ఇది తయారవుతుంది. చిన్నపిల్లలు ఆడుకునేది క్యాచ్ బాల్ అంటే ఒకసారి చేసి చూపించండి. ఏమో కదా అదిగో 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 ఇది ఈ గొయ్యిలో ఏది బాగాలేదండి. అంటే ఇలా ఉంటుంది.
తర్వాత మేము ఇప్పుడు చూసాం, ఇదంతా ఇద్దరు చేశారా ఒకళ్ళు చేశారా? కానీ కొన్ని పార్ట్లు ఒకళ్ళే చేస్తారు. ఇదంతా కలిపి సింగిల్ పార్ట్, ఇదంతా సింగిల్ పార్ట్. మరి దీనికి కలర్స్ ఎలా వస్తున్నాయి? అవి చూపిస్తా. ఇది రెడ్ కలర్ వాడడానికి వాడే లక్క, ఇది బ్రౌన్, ఇది అయిన తర్వాత ఫినిషింగ్ చేస్తారు చూడు, చాలా స్మూత్ గా వస్తాయి. ఈ స్మూత్ ఇవి లక్కలు చూడండి, పట్టుకోండి ఎవరైనా కావాలి. జీల్లో ఉంటది ఏమండి. తర్వాత లక్షిత్ పట్టుకొచ్చాడు, దీని పేరు మౌలాకు. మౌలాకు మౌలాకు అంటే ఇది ఫినిషింగ్ చేసేటప్పుడు వాడి అంటే డ్రిల్ ఎలా తిరుగుతా ఉంటది, దాని మీద ఇలా మౌలాకు ఇలా పెడతా ఉంటారు, ఇలా షైన్ వచ్చేస్తూ ఉంటది. ఇవన్నీ షైన్ అయ్యి ఒక ఏటి కొప్పాక అందాల బొమ్మ ఎలా తయారవుద్దంటే ఇది. చూసారా? ఇందులో పార్ట్లు కూడా అబ్జర్వ్ చేయండి, ఏమో దగ్గర ఉంటది. ఇదొక పార్ట్, చెప్పండి చెప్పండి చెప్పండి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదంతా మనం ఏదో అనుకున్నాం కదా, ఇందాక ఇది తయారైనప్పుడు ఇది దీనికోసం ఉపయోగిస్తారు. ఎవరైనా కనిపెట్టారా? నువ్వు కనిపెట్టావా? గుడ్ బాయ్ రా నువ్వు. నువ్వు కూడా కనిపెట్టావా? గుడ్ గర్ల్ రా నువ్వు. నువ్వు కూడా కనిపెట్టావా? గుడ్ బాయ్. అందరూ కనిపెట్టారు, అయితే మా టీచర్సే కనిపెట్టలేకపోయారు. సో ఇది ఓకేనా? చూడండి పంతులు గారు ఎంత బాగున్నాడండి. ఈ జుట్టు వేరే వాళ్ళు తయారు చేస్తారు మళ్ళా. ఇవి ఇక్కడ పార్ట్ చూడండి, అరటిపళ్ళు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి బొమ్మలన్నీ అక్కడ డిస్ప్లే చూసారా? డిస్ప్లే ప్యాకింగ్ మరొక ఇవన్నీ మైక్రో ఐటమ్స్, మ్యాక్సిమం మైక్రో ఐటమ్స్ ఉంటాయండి. అయితే ఇక్కడ ఏ బొమ్మలు అమ్మరు, ఇది ఓన్లీ కర్మాగారం మాత్రమే. ఈ బొమ్మలు బయట ఉండే షాప్ ఉంటది, ఆ షాప్ లో ఇక్కడ ఉండేట ఆయన డైరెక్ట్ రాష్ట్రపతి చేత 2 సార్లు వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు కూడా ఏటికొప్పాక బొమ్మల్లో జాతీయ ఉత్తమ గ్రహీతలు. ఆయనతో మాట్లాడదాం. సో మీకు ఇవన్నీ అర్థమవుతాయని చెప్పాను. ఇక్కడ పార్ట్స్ ఉంటాయి, మీరు అన్ని అబ్జర్వ్ చేయండి. అది శకటంలో ఏమ్మా ఓకేనా? బాగున్నారా?